మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎదులాబాద్ డివిజన్లో అంబేద్కర్ చౌరస్తాలో పలు పార్టీలకు చెందిన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మల్కం రవి గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ గారు విశ్వనాథ్ గారు, బీజేపీ పార్టీ మొన్నటి వారికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు ప్రవీణ్ గారు, వేదికలు నిర్వహించిన అన్న బడ్డ నీదా అంబేద్కర్ మొత్తం నీకే పెడతారు. పెట్టుకో వెనకట రాజ్యాంగాన్ని ఆపోతున్న పట్టిన వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా చెప్పగలుగుతారు. అదే అందుకనే అంటే మనం ముఖ్యంగా ఆర్థిక సమానత్వము, సామాజిక న్యాయము వీటిపైన అంబేద్కర్ గారు దాదాపుగా ఆయన జీవితాంతం కొట్లాడిండు. అందుకనే అంబేద్కర్ గారి ఆశయాలన్నింటినీ మనందరం అంటే సంవత్సరానికి ఒకసారి పూలదండలు వేసో మళ్ళీ ఇడికెళ్ళి కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా మరి ఆయన ఆశయాలన్నింటినీ సాధించాలి. ఎందుకంటే కులాలకు మతాలు అన్నిటికీ వ్యతిరేకంగా అంటే కులాలు అన్నీ పట్టించుకోకుండా అందరూ ఆర్థిక సమానత్వం కోసం కొట్టాడాలని ఆ దిశగా అలా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన అంబేద్కర్, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశ చరిత్రలోనే ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు ఇది. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక సామాన్య కుటుంబంలో 1891 ఏప్రిల్ 14న సామాన్య కుటుంబంలో జన్మించి అతను విద్యాభ్యాసం గురించి ఇతర దేశాలకు లండన్ స్కూల్ కామర్స్లో ఎకనామిక్స్ కామర్స్లో చదివి అతని యొక్క చదువు అతని యొక్క ఉన్న ఉద్దేశాల గురించి
ప్రజల్లో భారతదేశంలో మార్పులు తీసుకురావాలని అట్టడిగిన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేయాలన్న సంకల్పంతో తన జీవితాన్ని పౌరులకు ముఖ్యంగా అట్టడిగిన వర్గ దళితుల గురించి వెనుకబడ్డ కులాల గురించి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ వ్యవస్థనే మన భారతదేశంలో మన రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనే సూక్తిని కనుగొన్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ సాబ్ అంబేద్కర్ గారు. మన జీవితంలో మార్పులు ఇవాళ అంబేద్కర్ గారు చేసిన కొన్ని సంస్కరణల వల్ల ఇవాళ మనము ఈ రోజులో ఇలా నిలబడ్డాము. కారణం అంటే ఎంతోమంది ఇవాళ రిజర్వేషన్ వల్ల కలెక్టర్లు అయ్యారు, ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు. ఎంతోమంది ఇలా అత్యున్నతమైన పదవులలో అవలంబిస్తున్నారంటే మన డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క చదవలని అనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవాలనుకుంటే మన ఆదిలాబాద్ గ్రామంలో ఒక కింది స్థాయి సామాన్య కుటుంబం నుంచి మధుబాబు, గుమ్మడి మధుబాబు కదా, లోకదాసు మధుబాబు చిన్న వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ఇవాళ రిజర్వేషన్ల వల్ల ఒక సీఏగా మన ఆదిలాబాద్ గ్రామం నుంచి చేస్తున్నాడు అంటే అది కేవలము డాక్టర్ భారతరత్న అంబేద్కర్ గారిది అనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరము ఆలోచించాలి ఆశయాలను. మనము అంబేద్కర్ జయంతి చేస్తున్నాము, అంబేద్కర్ వర్ధంతి చేస్తున్నాము అనేది కాదు. ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచించాలి. 40 కోట్ల జనాభాకు సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి. ఇవాళ భగవంతుడు మనకు కనబడతాడు, కానీ కనబడని భగవంతుడు మన రాజ్యాంగంలో ఎలా ఉండాలి అనేది మనకు మార్గం చూపించిన మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి దయచేసి, ఎందుకంటే అతని గురించి ఒక్కరోజు కాదు, ఒక సంవత్సరము జీవిత చరిత్ర చదివినా అది తీరనిది. కావున దయచేసి ఎండ కొడుతున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన యువజన సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు.